హరే కృష్ణ. దైవనేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు మనం కాన్ఫిడెన్షియల్ సీక్రెట్స్ ఆఫ్ భజన శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు రచించారు. దీనిలో ఈ కాన్ఫిడెన్షియల్ సీక్రెట్స్ అంటే గోప్యమైన రహస్యాలు. భజనలో గోప్యమైన రహస్యాలు ఏంటి అని అనుకోవచ్చు. భజన అంటే భక్తి మనం చేసేటప్పుడు చాలా స్థాయి భావాలు ఉంటాయి. స్థాయి అంటే స్థితి, ఏ స్థితిలో మనం భక్తిలో ఏ స్థితిలో ఉన్నాం అనే విషయం గురించి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు చాలా విపులంగా తెలియజేశారు. కొన్ని ఎపిసోడ్స్ నేను చెప్పాను. ఇప్పుడు మనం స్థాయి, భావం మరియు ప్రేమ గురించి తెలుసుకుందాం. లెవెల్ అనంటే ఇప్పుడు స్థాయి భావం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ భావం అనేది ఏ స్థాయిలో ఉంది అంటే భక్తిలో మనం ఏ లెవెల్లోకి వెళ్ళాము. ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ. మనం అందరం సామాన్యంగా గుడికి వెళ్తాం. కొబ్బరికాయ, పళ్ళు, పూలు, ఆ తర్వాత అగరబత్తులు ఇలాంటివన్నీ మనం భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తాం. గుడిలోకి వెళ్ళిన తర్వాత స్వామికి సమర్పించుకుంటాం. కొంచెంసేపు భగవంతుని దర్శనం చేసుకొని వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే భక్తి అనుకుంటే చాలా పొరపాటు అండి. మనం భగవంతుడి దర్శనం చేసుకుంటానికి వచ్చాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఈ భగవంతుడి గురించి మర్చిపోతాం. మన కార్యక్రమాల్లో మనం పడిపోతాం. ఉద్యోగాలు చేసుకోవటమో, వ్యాపారాలు చేసుకోవటమో, మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే భగవంతుడి దగ్గరికి ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతాం. దీన్ని భక్తి అని అనరు. అందుకనే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు భక్తి అనేది ఎలా చేసుకోవాలి, ఏంటి అనే లెవెల్స్ తెలియజేస్తున్నారంటే స్థాయి. మన భక్తి ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం స్థాయి, భావం మరియు ప్రేమ అనే సబ్జెక్టు గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్లో స్వరూప శక్తి గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత దశ ఏమిటి, దశ అంటే లెవెల్ ఏమిటి అంటే భక్తిలో మన భావం ఏ స్థాయిలో ఉంది అంటే ఏ స్థితిలో ఉంది అంటే ఇప్పుడు ఈ స్థితిలో కనుక అంటే ఈ దశలో రతి లేదంటే భావం అనేది స్థిరంగా ఉంటుంది అని శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు తెలియజేస్తున్నారు. స్థాయి గురించి, భావం గురించి మనం విపులంగా తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే చూడండి, ప్రాథమిక రసాలు 5 ఉన్నాయన్నమాట. ఆ 5 ప్రాథమిక రసాలలో భక్తుడు ఏదో ఒక రసాన్ని ఎంచుకుంటాడు. ఆ రసంలో స్థిరంగా ఉంటాడనమాట. అంటే తర్వాత స్థాయి భావం, ఆ భావం మళ్ళీ కొంచెం స్థాయి పెరుగుతుందనమాట. అంటే లెవెల్ మళ్ళీ పెరుగుతుంది. అప్పుడు ఎలా పెరుగుతుంది ఏంటి అంటే అనేక రకాలైన భావాలు ఉన్నాయండి. అనేక రకాలైన భావాలు అంటే ఇప్పుడు సాత్విక భావం, అనుభావం, సంచార భావం, ఈ భావాలన్నీ కలిపితే ఆ వ్యక్తిలో అంటే భక్తి చేసే వాళ్ళల్లో అంటే భక్తుడిలో అది భక్తి రసంగా మారిపోతుందన్నమాట. ఆ విధంగా భక్తి రసం అంటే కొంచెం లెవెల్ పెరిగిందనమాట. మొదటి దానికంటే ఇప్పుడు మనకి లెవెల్ పెరిగిందనమాట. ఇవన్నీ కలిసి భక్తి రసంగా మారిపోయాయి కాబట్టి అప్పుడు ఈ భక్తుడు ఆ భక్తిలో ఉన్న రసాన్ని రుచి చూస్తాడు. ఎప్పుడైతే అది రుచి చూశాడో అతనిలో ఆనందం పెళ్ళిబుకిపోయి ఆ తర్వాత అతను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఆనందం పెరిగినప్పుడు ఏడవటం ఎందుకండి అంటారేమో. శిక్షాష్టకంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 6వ శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. నయనం గళదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయా గిరా పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఇదనమాట. ఇందులో ఏం భావం ఉంది, ఆ భావాన్ని భక్తుడు గ్రహించినట్లయితే అట్లా భక్తి రసం అనేది పెరుగుతుందన్నమాట. కానీ భక్తుడిలో కనుక అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, గుడికి వెళ్ళాము వచ్చాము అదన్నమాట. అప్పుడు మనకి భక్తి అనేది ఏమీ ఉండదు. మనం ఏదో భగవంతుడి మీద నమ్మకంతో ఒకసారి అక్కడ దండవత్ ప్రణామం చేస్తాము, కొంచెం సేపు మనసులో భగవంతుడిని తలుచుకుంటాము, మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతాం అనమాట. అదేంటంటే ప్రాథమికమైన భక్తి. మనం ఏదో భక్తిలోకి వస్తున్నాం అనమాట. ఆ విధంగా భక్తిలో మనం ప్రవేశం చేస్తామన్నమాట. ఇప్పుడు అతనిలో కనుక భక్తి లేకపోతే అతని హృదయంలో అసలు ఎటువంటి చలనము ఉండదన్నమాట.
హృదయం కరగనే కరగదు. అంతేకాకుండా అతనిలో భక్తి ఏమాత్రం అభివృద్ధి చెందదు. దీన్ని అనుకరణ అంటారు. అనుకరణ ఎందుకు అంటున్నారు అంటే, ఇప్పుడు వేరే భక్తుల్ని చూసి మేము కూడా భక్తి చేస్తున్నాము అలా ఇలాగని ఊహించుకుంటారనుకో, దాన్ని అనుకరణ అంటారు. మరి అనుకరణ చేస్తున్నప్పుడు అతని మనసులో ఏ భావం ఉండదు, భక్తి భావం ఉండదు. అందుకనే చెప్తున్నారు ఇది అనుకరణ. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఊరికే నేర్చుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా భక్తి చేస్తున్నాను, నేను భక్తుడినే అని అనుకుంటారు. కానీ వాళ్ళలో భక్తి అనేది ఉండదన్నమాట. హృదయంలో ఏమాత్రం ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ అనేది కలగదు. ఎప్పుడైతే భక్తి రసం అతనిలో ఉద్భవిస్తుందో అప్పుడు భగవంతుడి మీద ప్రేమ అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఇంకో శ్లోకం ఉంది. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే. ఇది కూడా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రచించినటువంటి శిక్షాష్టకంలోనిది. ఇప్పుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ విధంగా ప్రార్థిస్తున్నారనమాట. ఆ రోజు ఎప్పుడు వస్తుంది నాకు, ఆ రోజు ఎప్పుడు వస్తుంది అంటే, నీవు లేని ప్రతి క్షణం నాకు యుగాలుగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నీ నుంచి విడిపోవటం వల్ల కన్నీళ్ళు ధారలుగా ప్రవహిస్తున్నాయి. కానీ నీ విరహం వలన ఈ ప్రపంచమంతా నాకు శూన్యంగా కనిపిస్తోంది. ఈ జీవిత కాలంలో మనం ప్రేమ స్థాయికి ఎదగలేము. ఎందుకంటే మనలో ఆ భావం పెంపొందటం లేదు, అభివృద్ధి చెందటం లేదు. అందుకనే మనం శిక్షాష్టకం చదివితే కనుక శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఏ విధంగా భగవంతుడి గురించి తల్లడిల్లిపోయారో, ఎలా బాధపడిపోయారో మనకి ఈ శిక్షాష్టకం అనేది నేర్పిస్తుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించేటటువంటి ప్రకట లీలలో ఇది సాధ్యమవుతుందన్నమాట. ఇప్పుడు ప్రేమ నిర్వచనం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. సమన్మాశ్రుణిత స్వాంతో మమత్వాతిశయం కితః. ఇది చైతన్య చరితామృతం మధ్యలీల 23.7, భక్తి రసామృత సింధు 1.4.1లో తెలియచేయబడినటువంటిది. అంటే ఏంటంటే హృదయం ద్రవిస్తుంది, భక్తుడు అనుభూతి చెందుతాడు, భక్తిలో తాను ఎదుగుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ అనుభూతి అతనికి కలుగుతుందన్నమాట. భక్తులు శ్రీకృష్ణుడు అతని సహచరుల పట్ల తీవ్రమైన మమతను పెంచుకుంటూ ఉంటారనమాట. మమత అంటే ఏమిటి? మమత అంటే నా కోసం అని, ఇది నాది, అది నాది అనే భావం కలుగుతూ ఉంటుందన్నమాట. ప్రపంచపు వ్యక్తుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య, స్నేహితుల మధ్య ఈ భావం అనేది ఉంటూ ఉంటుందన్నమాట. దీన్నే స్వాధీనత అని కూడా అంటారు. స్వాధీనత అంటే ఏంటంటే భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యను గురించి భర్త ఏమనుకుంటాడంటే ఈవిడ నా సొత్తు, ఈవిడ నాది, ఈవిడ నా స్వాధీనంలో ఉంది అని అనుకుంటాడనమాట. అలాగే అందరూ భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రేమ కనిపించినప్పుడు భక్తుడు మమతని అనుభవిస్తాడనమాట. ఎప్పుడైతే అతనిలో భక్తి అనేది కలిగిందనుకోండి, ప్రేమ కలిగిందనుకోండి, అప్పుడు మమతని అనుభవిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడనమాట. కృష్ణుడు అతని సహచరులు వాళ్ళ పట్ల ఇది మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రేమ చాలా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా, బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆనందం, దాంతోపాటు పారవస్యం కూడా కలుగుతుంది. ఆ శ్లీశవాపాదరతాం పినష్టు మాం ఆదర్శనాన్మర్మహతాం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాథస్తు సాయేవనా పరహ. ఇది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రాసినటువంటి శిక్షాష్టకంలో చివరి శ్లోకం అన్నమాట. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ శ్లోకాలన్నీ రాధికా భావంతో పఠించారు, రాశారు కూడాను. ఇప్పుడు రాధిక ఏమంటుంది అంటే, శ్రీకృష్ణుడు నన్ను కౌగలించుకోవచ్చు, లేకపోతే నా నుంచి విడిపోవచ్చు, అలాగని అతను నన్ను శాశ్వతంగా వదిలి ఉండలేడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు నా ముందే మరొక గోపికని కౌగలించుకోవచ్చు, లేదంటే లంపటునిగా వ్యవహరించవచ్చు, అది కాకపోతే అతను వ్యభిచారిగా వ్యవహరించవచ్చు. ఏది ఏమైనా సరే అతనే నా ప్రాణనాథుడు, అతను కాక మరెవ్వరూ నాకు ఇష్టమైన వారు లేనే లేరు. ఈ విధంగా రాధారాణి
అనుకుంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం మహాప్రభు అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎందుకు అవతరించారు, ఏ విధంగా అవతరించారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అన్నట్టు మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. హరే కృష్ణ.